హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రోజులాగే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మైనింగ్లో అసలు మైనింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ ద కాంటెంట్ ఏంటి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, మన కాలేజీలో సీట్ వస్తాం లేదన్న చిన్న అనుమానం ఇప్పుడు చాలామందికి ఉంది. ఎందుకంటే ఇదివరకు ఉన్న కాలేజెస్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తే డిప్లొమా కాలేజ్ నుండి నియర్లీ ఒక 10 కాలేజ్ చూసుకున్న 60 మెంబర్స్ అంటే 600 మెంబర్స్ బయటకు వచ్చినట్టే. మరి ఈ 600 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు తక్కువ ఉంది. అట్ ఎ టైం చాలామంది ఎవరు కూడా ఇప్పుడు డిప్లొమా బేసిస్ తోటి అయితే జాబ్లు చేయాలని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. సో దాన్ని తీసుకున్నట్లయితే చాలా వరకు బీటెక్ చేయడానికే ముందుకు వస్తున్నారు. మరి తెలంగాణలో చూసుకుంటే మనకు బీటెక్ కాలేజెస్ ఉన్నాయా? ఇఫ్ సీన్స్ not possible in Telangana especially. Why? Because there is no colleges for BTech through ESET. Why? Because there is only 2 colleges is here. So friends, మరి ఇలాంటప్పుడు మన సిచ్యువేషన్ ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే నాకు ఒక థాట్ ఉంది. నా ఒపీనియన్ని మీకు చెప్తున్నా. ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసింది డిప్లొమా మైనింగ్. సో ఫస్ట్ ఎవరి ఇంటెన్షన్స్ అని ఏమున్నాయి, డిప్లొమాలో మనం ఒక స్టెప్ ఎదగాలంటే తప్పకుండా మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఓఎం సర్టిఫికేట్, ఓవర్మెన్ సర్టిఫికేట్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ స్టెప్ త్రూ ద డిప్లొమా మైనింగ్, వీ నీడ్ టు గెట్ ఎ స్టెప్ బై ది ఓన్లీ ఓవర్మెన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్. So what we have to do to get that certificate? We need some requirements for get certificate. Such that requirements are, first thing, first aid certificate. Second one, GT, gas test certificate. Then after, 1 year experience is mandatory for everything aspects. Okay friends? సో ఈరోజు మనం దీనికోసం డిస్కస్ చేద్దాం. మనకు మేజర్గా వచ్చేసి సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు వీ నీడ్ ఏ కాంపిటెన్స్ సర్టిఫికేట్. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ, సమ్ అదర్ సర్టిఫికేట్స్ సచ్ యాజ్ ఫస్ట్ ఎయిడ్ ఆర్ జీటీ, those things are mandatory, but especially the time taken to be for only experience. We need experience from any other recognized site or company regards to the mining. We need that certificate. సో మనం ఎప్పుడైతే ఒక 1 year ఎక్స్పీరియన్స్ అనేది గ్యాదర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అట్ ఏ టైం మీరు జీటీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఫస్ట్ ఎయిడ్, దట్ ఈస్ ఏ సింప్లీ థింగ్ టు అప్లై దట్. సో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ చాలామంది మన ఏరియాలో ఎక్కడంటే సింగరేణి రికగ్నైజ్డ్ ఏరియా హాస్పిటల్ నుండి రిఫరెన్సెస్ ద్వారా చాలామంది వెళ్తున్నారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే హైదరాబాద్ కోటిలో ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఆఫీస్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే ఈరోజు అప్లై చేస్తే, అంటే ఈరోజు మార్నింగ్, అంటే నా సజెషన్ ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా సోమవారం ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక 600 రూపీస్ 700 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఆ ఫీ అక్కడ పే చేసేసి 2 days క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్. అండ్ దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్. నెక్స్ట్ డే అంటే ఈరోజు మనం మార్నింగ్ అప్లై చేస్తే దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ డే ఈవినింగ్ వీ కెన్ గెట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్. మనకు డైరెక్ట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో దెన్ ఆఫ్టర్ విత్ ఇన్ 3 months వీ కెన్ గెట్ ట్రూ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అప్లైడ్ స్టూడెంట్స్. యూ హ్యావ్ గాట్ ఓన్లీ 2 years limitation time. After you will apply, they can give 5 years lifetime. Then after you will apply it, they should give lifetime. Okay friends, this is about first aid. Then after, GT certificate. A mining student is mandatory for the GT competency. Why? Because it is a mandatory to who has worked in underground mines should completely successful to verify gases in undergrounds. So such a competent person must be need a GT certificate. So friends,
if you need a GT certificate, you must be first of all join in any MVTC training course for flame certificate. Okay friends, దస్ వాట్ ఎవర్ మనకి ఏంటంటే ఫస్ట్ జీటీ అప్లై చేయాలంటే ఫ్లేమ్ కావాలి. ఫ్లేమ్ లేకుండా మనం జీటీ అప్లై చేయలేం. సో ఈ ఫ్లేమ్ సర్టిఫికేట్ మనకు కావాలి అంటే మన దగ్గరలో ఉన్న ఎంబీటీస్కి వెళ్ళి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఒకవేళ ట్రైనింగ్ చేస్తున్నట్లయితే అదే మైండ్ నుండి మనం తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అంటే మనకు అక్కడ ఒక మేనేజర్ దగ్గర నుండి సంతకాలు అవసరం ఉంటాయి. సో ఆ సంతకం కోసం ఇట్స్ బెటర్ టు అప్రోచ్ వెన్ ఆర్ యూ డూయింగ్ ప్రాక్టికల్ అప్రెంటిస్షిప్ at a mine. So friends, you must do 1 year practical apprenticeship wherever, but it must be approved by this government. If you approved mines, if you get a certificate with including of these two certificates, first aid and GT, you will get government competency certificate if you have job or not. If you get once this certificate, you will get a job wherever in any private company accessing Singareni. Friends, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం జాబ్ వచ్చినాక ఇవన్నీ తీసుకున్న సిచ్యువేషన్ లేదు. వి డజంట్ హ్యావ్ ద సిచ్యువేషన్ టు గెట్ ఆఫ్టర్ ది జాబ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆఫ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్. సో యూ మస్ట్ ఫార్వర్డ్ స్టెప్ టు గెట్ ఎ కాంపిటెన్సీ సర్టిఫికేట్. You must first of all get a first aid, then after flame certificate, then apply to the GT. Then after you must do practical 1 year practical training in any mine. If it must possible, you need must. Whenever get these certificates, you will get GT within the 6 months. Because we don't have any BTech colleges nowadays. For if you have to go through ESET, there is only 6 seats available there. So wherever you want to go, other colleges through ESET only. Sorry, MSET only. So if you go through MSET, you must be pay 60,000 or 70,000. Then after only available for the management seats. So all of you must follow these instructions and get a competency certificate. Take a good life. Take a step. Friends, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది మైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసేలా దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ వినోద్ హనుమాన్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. మీ కెరీర్ గైడెన్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా నాకు కామెంట్ రూపంలో వీడియో కింద పెట్టవచ్చు. ఐ విల్ గివ్ ఏ రిప్లై. అండ్ మన మైనింగ్ కోసం ఒక సపరేట్ వెబ్సైట్ డిజైన్ చేశాను, అది మీ అందరికీ తెలుసు, www.miningtechnology.tk. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ ఒక 5 బిట్స్ వస్తాయి. అదేవిధంగా మైనింగ్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కాలేజ్ సంబంధించిన సీట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఎవ్రీ పీడిఎఫ్ ఫైల్ బుక్స్ కానివ్వండి, మనకు బుక్స్ అవైలబుల్ లేని వాటి అమెజాన్ నుండి కానీ లింక్డ్ఇన్ కానీ ఎక్కడున్నా వాటి లింక్స్ మీరు ఆన్లైన్ నుండి పర్చేస్ చేసుకోవడానికి లింక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు నేను అక్కడ నుండి ఇస్తాను. మీకు డైలీ ఆ సబ్స్క్రైబ్స్ అవన్నీ చేసుకున్న వాళ్ళందరికీ వస్తాయి ఆ లింక్స్ మెయిల్కి, మీరు డైలీ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫేస్బుక్లో మన పేజ్ మైనింగ్ టెక్నాలజీ లైక్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.